హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము కోడి తలకాయల ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం నేను కోడి తలకాయలు తీసుకొని వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వీటి ప్రిపరేషన్ ఎలానో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటాయి. సాంబార్, రసం, పప్పు ఇలాంటి వాటికి సైడ్ డిష్గా పెట్టుకొని తిన్నా, ఒత్తితే తిన్నా కూడా చాలా బాగుంటాయి. దానికోసం ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు యాడ్ చేసుకోండి. ఆవాలు కూడా కాస్త చిటపట్లాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ కోడి తలకాయలు కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని ఇందులోకి రుచికి సరిపడా చూసుకొని సాల్ట్ అలాగే పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాము. ఈ విధంగా ఉప్పు పసుపు కూడా యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలిసేటట్టు కలిపేసుకొని బాగా వేగేటట్టు వేయించుకోవాలి. ఇవి ఆయిల్లో వేగితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకే మనము ఒక 7 to 10 మినిట్స్ వరకు ఆయిల్లోని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేగనిచ్చుకున్నాము. ఇలా బాగా వేగినట్టయితే టేస్ట్ అయితే చాలా బాగా వస్తాయి. ఈ విధంగా తిప్పుకుంటూ మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేగించుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఇందులోకి మసాలాలు కూడా ఏమీ ఎక్కువగా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇక్కడ చూసినట్టయితే మీకు ఈ తలకాయలంతా కూడా బాగా వేగిపోయాయి కదా, చూసారా? ఈ విధంగా బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి నేను అల్లం వెల్లుల్లి పేస్టు రోట్లో దంచుకొని కచ్చాపచ్చాగా యాడ్ చేస్తున్నాను. ఇలా దంచుకొని యాడ్ చేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే పెప్పర్ పౌడర్ కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేశాను. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్టు పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసి ఇది కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఇదంతా కూడా పచ్చివాసన పోయేలాగా బాగా వేగనిచ్చుకున్నాము. ఏమాత్రం పచ్చివాసన ఉండకూడదు. మధ్య మధ్యలో కలుపుకుంటూ కింద మాడనివ్వకుండా పచ్చివాసన అంతా పోయేలాగా బాగా వేగనిచ్చుకోవాలి. ఈ ముక్కలంతా ఎంత బాగా వేగితే టేస్ట్ అనేది అంత రుచిగా వస్తుంది. ఇక్కడ చూసారా, ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు రుచికి సరిపడా చూసుకొని రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. అలాగే ధనియా పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత యాడ్ చేసి ఇది కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి. ఏమాత్రం కారం వాసన లేకుండా మొత్తం కలిసేటట్టు కలిపేసుకున్నాము. ఈ విధంగా కలిపేసుకొని వేడి వేడిగా ఉన్నట్టే ఉత్తితే తిన్నా కూడా చాలా బాగుంటాయి. లేదా పప్పు, సాంబార్, రసం ఇలాంటి వాటికి సైడ్ డిష్గా పెట్టుకొని తిన్నా కూడా టేస్ట్ అయితే అదిరిపోతాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీకు ఏమైనా కుకింగ్ సంబంధించిన వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్.